సింహాచలం గిరి ప్రదక్షిణ వెనుక ఉన్న కథ గురించి చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. విశాఖపట్నంలో శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేకమైన ఉత్సవాలలో ఒకటి సింహాచలం గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జరుగుతుంది. అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు జరుగుతుందంటే, పూర్వం హిరణ్యకాసుడు శ్రీహరి వంక బలవంతంగా దండన విధించడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు భగవంతుడు నరసింహస్వామి రూపంలో వచ్చి హిరణ్యవాసుని హతమార్చాడు. ఇక్కడ ప్రహ్లాదుడు భగవంతుని కోసం యజ్ఞం చేసి శాంతింపజేసి ఈ కొండపైనే ఉండమని ప్రార్థించగా నరసింహస్వామి ఇక్కడే ఉండిపోయారు. 13వ శతాబ్దం నుంచి గిరి ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. సింహాచలంలో జరిగే చందనోత్సవం రోజు స్వామి నిజస్వరూపాన్ని దర్శించుకోవచ్చు. ఈ గిరి తిరగడానికి మొదటి సంవత్సరంలో లక్ష్మీ నరసింహస్వామిని శాంతింప చేయడానికి ఈ గిరి ప్రదక్షిణ చేసేవారు. తర్వాత ఇది ప్రత్యేక ఉత్సవంగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. 2 కిలోమీటర్ల కొండ చుట్టూ తిరుగుతూ నరసింహస్వామి అష్టోత్తరంతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. అంటే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైనా తప్పు చెప్పినా, ఏదైనా మిస్ అయినా కామెంట్ చేయండి.